నమస్కారం. భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం. 12 రాశుల వారికి వార ఫలాలు ఇలా. వార ఫలాలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు. మేషరాశి వారికి ఈ వారం ధనస్నానం, లాభస్నానం బాగా బలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు, కానీ వ్యయస్థానంలో 3 గ్రహాలు కలవడం వల్ల ఖర్చులు, సహాయాలు బాగా పెరుగుతాయి. మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ధనస్నానం, లాభస్నానం బాగా బలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి 3 పువ్వులు 6 కాయలులాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల సత్ఫలితాలు ఉంటాయి. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పని రీతితో అధికారులు ఆకట్టుకుంటారు. అనవసర ఖర్చులు బాగా తగ్గిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా పాటించడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ రాశిలో రాజ్యాధిపతి శుక్రుడు గురువుతో సంచారం చేస్తున్నందువల్ల ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సానుకూలతలతో పాటు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తిపరంగా చక్కబెడతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. లాభస్థానంలో రాజ్యాధిపతి బుధుడు ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు, కానీ వ్యయస్థానంలో 3 గ్రహాలు కలవడం వల్ల ఖర్చులు, సహాయాలు బాగా పెరుగుతాయి. శుభకార్యాల మీద బాగా ఖర్చు పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, లావాదేవీలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీకు బాగా విలువ, ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అలాగే అశ్లేష నక్షత్రం. లాభస్థానంలో శుక్ర, గురు, రవులు యుతి చెందడం వల్ల అష్టమ దోషం కూడా తగ్గిపోతుంది. కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో 1, 2 శుభ ఫలితాలు కూడా అనుభవానికి వస్తాయి.
వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. సింహరాశి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. దశమ స్థానంలో శుభగ్రహాలు కేంద్రీకృతం కావడంతో పాటు రాజ్యాధిపతి రవి కూడా దశమంలోనే ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు శుభ ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో కలలో కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సంతృప్తి పరంగా పూర్తవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కన్య రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. 6వ స్థానంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో శుక్ర, గురువులు కొండంత అండగా ఉంటారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితికి లోటుండదు. సమస్యలు అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కుటుంబ పరిస్థితులు చాలా వరకు సంతృప్తి పరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత సామరస్యం పెరుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన మంచి ఉద్యోగం స్థిరపడే సూచనలున్నాయి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. 6వ స్థానంలో కుజ, రాహువులు, సప్తమంలో బుధుడు కాస్తంత అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కోర్టు వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల జోక్యంతో రాజీ మార్గంలో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఇంట బయట బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సానుకూల పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం. సప్తమ స్థానంలో గురు, శుక్రుల వంటి శుభగ్రహాలు సంచారం కారణంగా వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం కొన్ని సానుకూల మార్పులకు లోనవుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాల వారు బాగా లబ్ధి పొందుతారు. వ్యాపారాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉన్న స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ధనస్సు రాశి మూలా నక్షత్రం, అలాగే పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. తృతీయ స్థానంలో శని సంచారం కారణంగా ఆర్థిక స్థితికి ఆదాయం పెరుగుదల అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ ఈ రాజ్యాధిపతి గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల అనుకోని ఖర్చుల మీద పడడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు కొన్ని సమస్యలు తీరిపోతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అనుకున్న పనులు వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ధనస్థానంలో రాజ్యాధిపతి శని, తృతీయ స్థానంలో కుజ రాహువులు, పంచమంలో గురువు శుక్రుల సంచారం వల్ల అనేక విషయాలు శుభప్రదంగా సంతృప్తిపరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు అనుకూలంగా ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ధన సుఖ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ధనానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం గుర్తింపు ఉంటాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభ్యం కాకపోయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పనులను పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు కూడా ముఖం చాటేసి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఒక మెస్తూరు లాభాలతో సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రం. ఆర్థిక వ్యవహారాల్లో గ్రహం బలం అంతగా అనుకూలంగా లేనందువల్ల ఆదాయ వ్యయాలు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఇంటా బయట అనుకూలతలు తగ్గుతాయి. అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు పొందుతారు. వ్యాపారాలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెంచడానికి వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. నమస్కారం.